జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ గురించి ఎలాంటి కామెంట్ కూడా చేయను, కానీ ఆయన మాత్రం మెగాస్టార్ ఫ్యామిలీ జోలికి వస్తే అస్సలు ఊరుకునే లేదు అనే విధంగా అయితే బొలిశెట్టి శ్రీనివాస్ మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది. మరి రీసెంట్ టైంలో ఎక్కడ చూసినా కూడా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనే విధంగా అయితే ఎక్కడ ప్రతి ఒక్క రోజు ఏదో ఒక న్యూస్ మాత్రం వీళ్ళ ఇద్దరు ఫ్యామిలీల గురించి రావడం, ఆ న్యూస్ మాత్రం హాట్ టాపిక్ గా మారిపోవడం, ఈ రోజులో డైలీ కూడా ఇది ఒక సర్వసాధారణమైనటువంటి ఒక న్యూస్ అయిపోయింది. మరి డైలీ కూడా వీళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకోవడం, ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు వీళ్ళ గురించి కామెంట్ చేయడం, దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవడం, ప్రతి రోజు కూడా ట్రెండింగ్ టాపిక్ గా ఏదైతే టాపిక్ ఉంటుందో అది ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనే ఒక వివాదం మాత్రమే. మరి గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ రెండు ఫ్యామిలీస్ మధ్య వివాదాలు ఉన్నప్పటికీ కూడా చిలికి చిలికి గాలివానగా మారినట్టు ఎప్పుడైతే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ అటు వైసీపీకి సంబంధించి ప్రచారానికి వెళ్ళాడో అప్పటి నుంచి మాత్రం ఇది ఇంకా బయటకు వచ్చి చిలికి చిలికి గాలివానగా ఇప్పుడు మాత్రం పెద్ద దుమారంగా కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా దీని గురించి ఎవరో ఒకరు ఏదో విధంగా మాట్లాడడం. రీసెంట్ టైంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ కర్ణాటకకి వెళ్ళినప్పుడు అక్కడ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అల్లు అర్జున్ ఉద్దేశించే మాట్లాడాడు అనే విధంగా అయితే అల్లు ఫ్యామిలీ అభిమానులందరూ కూడా అనుకోవడం జరిగింది. ఏ విధంగా అంటే అక్కడ పర్యటనకు వెళ్ళినప్పుడు మీడియాతోని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏ విధంగా అంటే అప్పట్లో ఉన్న హీరోలందరూ కూడా అడవులను కాపాడి క్యారెక్టర్లు చేస్తే ఇప్పుడు ఉన్న హీరోలందరూ కూడా అడవులను స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్లు చేస్తున్నారనే విధంగా చెప్పిన మాటలు ఖచ్చితంగా పుష్పాలు చేసిన అల్లు అర్జున్ క్యారెక్టర్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడాడు అనే విధంగా అందరూ కూడా అనుకున్నారు. మరి రీసెంట్ గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కూడా మరి ఖచ్చితంగా ఇండైరెక్ట్ గా మెగా ఫ్యామిలీని ఉద్దేశించే మాట్లాడాడు అనే విధంగా కూడా అందరూ ఇప్పటికీ అనుకుంటున్నారు. ఏ విధంగా అంటే నానుకున్న వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి, నా ఆర్మీ అంటే నాకు పిచ్చి, చాలా మంది హీరోలను చూసి అభిమానులు అవుతారు, కానీ నేను మాత్రం నా అభిమానులను చూసి నేను హీరోనయ్యాననే విధంగా కూడా చెప్పిన మాటలు ఖచ్చితంగా మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఈయన చెప్పాడనే విధంగా అందరూ కూడా అనుకోవడం జరిగింది. మరి దానికైతే ముఖ్యంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పందిస్తూ ఆయన చెప్పిన మాటలు మాత్రం నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు, నీకున్న ఫ్యాన్స్ అందరూ కూడా అసలు నిజానికి నీ ఫ్యాన్సే కారు, వాళ్ళందరూ కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ నీ ఫ్యాన్స్ గా అనుకుంటున్నావు, అసలు నీకు ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉండరు, నువ్వు ఊహల్లో తేలుతున్నావు, నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు, నీ స్థాయిలోకి వచ్చి మాట్లాడు అనే విధంగా అయితే ఆయన చెప్పిన మాటలు తీవ్రంగా దుమారం లేపాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్రంగా మండిపడడం కూడా జరిగింది. మరి వాటికి వాళ్ళందరూ కూడా తీవ్రంగా విమర్శించినప్పుడు మళ్ళీ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ రియాక్ట్ అయ్యి అసలు నేను మాత్రం ఆయనకు జనసేన పార్టీకి అల్లు అర్జున్కి, జనసేన పార్టీకి అల్లు అర్జున్కి నాకి అంటే సపరేట్గా ఏ విధమైనటువంటి శత్రుత్వం కానీ ఎలాంటి గొడవలు కానీ ఏవి కూడా మాకు లేవు, కానీ విలేకరులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే నేను సమాధానం చెప్పాను, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మాత్రమే నేను సమాధానం చెప్పాను, కానీ ఆయనకు మా పార్టీకి ఆయనకు నాకు ఎలాంటి శత్రుత్వం కూడా లేదు. ఆయన మీద మళ్ళీ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. అప్పుడు అక్కడికి ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన రమ్మని కూడా మేము పిలవలేదు, ఆయన వచ్చినా కూడా అక్కడికి ఆయన వెళ్ళిన పార్టీ కూడా అసలు దాఖలాలు లేకుండా కూడా ఓడిపోయిన సంఘటనలు కూడా మనం చూసాం. ఇక్కడ ఈయన రానటువంటి మనిషి అయితే 100% స్ట్రైక్ రేట్ తోని కూడా విజయం సాధించాడు. ఆయనతోటి మాకు ఎలాంటి కూడా సంబంధం కూడా లేదు, ఆయన రమ్మని కూడా మేము పిలవము, అసలు ఆయనకు మాకు ఎలాంటి శత్రుత్వం లేదు, ఆయన గురించి ఎలాంటి కామెంట్స్ కూడా నేను చేయను, కానీ ఆయన మాత్రం మెగాస్టార్ ఫ్యామిలీ జోలికి కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జోలికి వస్తే, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ జోలికి వస్తే మేము మాత్రం అస్సలు ఊరుకోము, ఆయన ఏదైనా కామెంట్ చేస్తే ఖచ్చితంగా రిటర్న్ కౌంటర్ గా మేమైతే ఖచ్చితంగా నేను మాట్లాడతాననే విధంగా అయితే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద కూడా వైరల్ అవుతున్నాయి.